ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 165వ రోజుకు చేరుకున్నాము. నిన్న మనము కౌశికునకు మాతాపితరులను సేవించమని ధర్మవ్యాధుడు చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు కార్తికేయుని యొక్క జననము, దేవ సైన్యాధిపత్యము వహించుట గురించి తెలుసుకోబోతున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్తగా చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. హరే కృష్ణ. యుధిష్ఠిరుడు భృగువంశోత్తమ స్వామి కార్తికేయుడు ఎలా జన్మించాడు, అతడు అగ్నిపుత్రుడు ఎలా అయ్యాడో ఈ కథ యావత్తు దయచేసి నాకు పూర్తిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చెప్పసాగాడు. ఓ కురునందన విను. బుద్ధిమంతుడు అయిన కార్తికేయుని జన్మ వృత్తాంతం చెబుతాను. పూర్వకాలంలో దేవాసురులు తమలో తాము పట్టుదలగా యుద్ధాలు చేస్తూ ఉండేవారు. ఆ యుద్ధాలలో ఎప్పుడూ ఘోరాకారులైన అసురులే దేవతలపై విజయం పొందుతూ ఉండేవారు. ఇంద్రుడు మాటిమాటికి తన సైన్యము నష్టమవడం చూసి మానస పర్వతం మీదికి వెళ్లి ఒక శ్రేష్ఠుడైన సేనాపతిని పొందాలి అని ఆలోచించసాగాడు. ఇంతలో అతని చెవులకు ఓ స్త్రీ ఆర్తనాదము వినపడింది. ఆమె అయ్యో, ఎవరైనా ఉంటే పరుగున వచ్చి నన్ను రక్షించండి అని పదే పదే అరుస్తోంది. ఇంద్రుడు ఆమె విలాపం విని, భీరు, భయపడకు, ఇక నీకు భయపడవలసినదేమీ లేదు అని చెబుతూ ఆమెను సమీపించాడు. అక్కడ కేసీ దైత్యుడు చేతిలో గద పట్టుకొని నిల్చొని ఉన్నాడు. ఇంద్రుడు ఆ కన్య చేతిని పట్టుకొని, అరే నీచకర్మ, నీవు ఈ కన్యను ఎలా అపహరించాలనుకుంటున్నావు? గుర్తుంచుకో, నేను వజ్రధరుడైన ఇంద్రుడిని, ఇక ఈమె ప్రాణాలు వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు కేసీ రాక్షసుడు, అరే ఇంద్ర, నీవు ఈమెను విడిచి వెళ్ళు, నేను ఈమెను వరించాను, అలాగైతేనే నీవు ప్రాణాలతో నీ నగరానికి తిరిగి వెళ్ళగలవు అన్నాడు. ఇలా అని కేసి తన చేతిలోని గదను ఇంద్రునిపై విసిరాడు. కాని ఇంద్రుడు తన వజ్రాయుధంతో దానిని మధ్యలోనే ఖండించి వేశాడు. దానితో మిక్కిలి కోపించిన కేసి ఒక కొండరాయిని ఇంద్రుని మీదికి విసిరాడు. తన వైపు వస్తున్న దానిని చూచి ఇంద్రుడు దానిని కూడా ముక్కలు ముక్కలు చేసి నేలపై రాల్చివేశాడు. అది నేలపై పడే సమయంలో దాని వలన కేసీకే దెబ్బ తగిలింది. ఆ దెబ్బతో భయపడిన అతడు ఆ కన్యను అక్కడే విడిచి పారిపోయాడు. కేసీ పారిపోయిన తరువాత ఇంద్రుడు ఆ కన్యను, ఓ సుముఖి, నీవు ఎవరువు, ఎవరి కుమార్తెవు, ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కన్య ఇలా చెప్పింది. ఇంద్ర, నేను ప్రజాపతి కూతురను. నా పేరు దేవసేన. దైత్యసేన నా సోదరి. కేసీ ఆమెను ఇంతకు ముందే ఎత్తుకుపోయాడు. మేము ఇద్దరము అక్కా చెల్లెళ్ళము. ప్రజాపతి అనుమతి తీసుకొని కలిసి ఆడుకోవడానికి ఈ మానస పర్వతం మీదకి వస్తూ ఉంటాము. ఈ కేసీ దైత్యుడు ప్రతిదినము మమ్మల్ని తనతో రమ్మని వేధిస్తూ ఉండేవాడు. దైత్యసేన అతనిని ప్రేమించింది. నాకు అతడంటే ఇష్టం లేదు కనుక అతడు ఆమెను తీసుకుపోయాడు. నేను మీ బల పరాక్రమాల వలన రక్షించబడ్డాను. ఇక మీరు ఏ దుర్జయుడైన వీరుడిని నిర్ణయిస్తారో అతనినే పతిగా వరిస్తాను అన్నది. అది విని ఇంద్రుడు, నా తల్లి దక్షుని కూతురైన అదితి, నీవు నా పినతల్లి కూతురివి కనుక నాకు సోదరివి. మంచిది, నీ భర్త ఎలాంటి బలం కలిగిన వాడై ఉండాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు. అప్పుడు కన్య, దేవ దానవ యక్ష కిన్నెర నాగ రాక్షసులను దుష్ట దైత్యులను జయించేవాడు, మహాపరాక్రమశాలి, అత్యంత బలవంతుడు, నీతో కలిసి ప్రాణులందరిపై విజయం పొందగలిగేవాడు, బ్రహ్మనిష్ఠుడై కీర్తిని పెంచుకునేవాడు అయిన పురుషుడే నాకు పతిగా కావాలి అన్నది. మార్కండేయుడు చెబుతున్నాడు, రాజా, ఆ కన్య మాటలు విని ఇంద్రునికి చాలా విచారం కలిగింది. ఆమె అడిగిన లక్షణాలున్న వరుడు ఎవరూ కనిపించలేదు. అతడు ఆమెను వెంటబెట్టుకుని బ్రహ్మ దగ్గరకు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మను, దేవ, మీరు ఈ కన్యకు ఎవరైనా సద్గుణుడు
సూర్యుడు అయిన వరుడిని సూచించండి అని అడిగాడు. బ్రహ్మ, ఈమెను గూర్చి నీవు ఎలా ఆలోచిస్తున్నావో నేను అలాగే ఆలోచించాను. అగ్ని వలన ఒక మహాపరాక్రమవంతుడు పుడతాడు. అతడు ఈ కన్యకు భర్త అవుతాడు. నీ సైన్యానికి అధిపతిగా కూడా ఉంటాడు అని చెప్పాడు. బ్రహ్మదేవుని మాటలు విని ఇంద్రుడు అతనికి నమస్కరించాడు. ఆ కన్యను వెంటబెట్టుకుని వశిష్ఠాది ముఖ్యులైన బ్రహ్మర్షులు, దేవర్షులు ఉండే చోటికి వెళ్ళాడు. ఆ రోజులలో మహర్షి గణాలు చేసే యజ్ఞాలకు దేవతలు స్వయంగా వచ్చి తమ భాగాలు స్వీకరిస్తూ ఉండేవారు. ఋషులు ఆవాహన చేసిన మీదట అగ్నిదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. ఆ ఋషులు మంత్రోచ్చారణ పూర్వకంగా ఇచ్చిన ఆహుతులను తీసుకొని వేరువేరుగా ఆయా దేవతలకు ఇవ్వసాగాడు. ఆ సమయంలో ఋషి పత్నుల రూపాలను చూసి అగ్నిదేవుడు మనసు చలించింది. ఎంతగా మనసు నచ్చ చెప్పుకున్నా కూడా కాముని వేగాన్ని అరికట్టలేకపోయాడు. ఋషిపత్నులు పరిశుద్ధ హృదయులు, పతివ్రతులు కాబట్టి అతనికి ఆ కామాగ్నిని చల్లార్చుకుని ఏ అవకాశము లభించడానికి ఆస్కారం లేకపోయింది. అందువలన అగ్నిదేవుడు హృదయతాపంతో నిరాశయుడై ప్రాణత్యాగం చేయాలని అడవికి వెళ్ళాడు. అగ్ని భార్య స్వాహాదేవికి తన భర్త ఋషిపత్నులను మోహించి కామ సంతప్తుడై అడవులలోకి వెళ్ళాడని తెలిసింది. ఆమె తానే ఋషిపత్నుల రూపాలను ధరించి అతనిని తన యందు ఆసక్తి కలవానిగా చేసుకోవాలని ఆలోచించింది. అలా చేయడం వలన అతనికి తన యందు ప్రేమ పెరుగుతుందని, తన కామవాసనలు ఫలిస్తాయని ఆమె తలపోసింది. ఇలా ఆలోచించి ఆమె ముందుగా అంగీరసముని భార్య రూపగుణ శీలవతి అయిన శివ అనే ఆమె యొక్క రూపాన్ని ధరించింది. అగ్నిదేవుని వద్దకు వెళ్లి, అగ్నిదేవ, నేను కామాగ్నిలో వేగిపోతున్నాను, నా కోరిక తీర్చు. నీవు అలా చేయకపోతే నా ప్రాణాలు నిలువవు. నేను మహర్షి అంగీరసుని భార్య శివను అన్నది. అగ్ని చాలా సంతోషంగా ఆమెతో సంగమించాడు. ఇక స్వాహాదేవి అతని వీర్యాన్ని చేతిలోనికి తీసుకొని ఒక బంగారు కుండలో ఉంచింది. ఇలా ఆమె సప్తఋషులలోని ప్రతి ఒక్కరి భార్య రూపాన్ని ధరించి అగ్నికి కామశాంతి కలిగించింది. కాని అరుంధతి యొక్క తపస్సు, పాతివ్రత్య ప్రభావం వలన ఆమె రూపాన్ని మాత్రము ధరించలేకపోయింది. ఈ రీతిగా కామాతప్తురాలైన స్వాహాదేవి పాడ్యము నాడు 6 సార్లు అగ్ని వీర్యాన్ని అదే సువర్ణ ఘటంలో ఉంచింది. అందులో నుండి ఋషి పూజితుడైన ఒక బాలుడు పుట్టాడు. స్ఖలితమైన వీర్యం నుండి పుట్టడం వలన అతనికి స్కందుడు అనే పేరు వచ్చింది. స్ఖలితమైన వీర్యం నుంచి పుట్టడం వలన అతనికి స్కందుడు అనే పేరు వచ్చింది. అతనికి 6 తలలు, 12 చెవులు, 12 కన్నులు, 12 భుజాలు, ఒక మెడ, ఒక పొట్ట ఉన్నాయి. అతడు విధియనాడు అభివ్యక్తమయ్యాడు. తదియనాడు శిశువుగా మారాడు. చవితి నాటికి అవయవాలు ఏర్పడ్డాయి. మెరుపుతో కూడిన ఎర్రని మేఘంతో ఆవరించబడిన ఆ బాలుడు అరుణవర్ణపు మేఘాలలో ప్రకాశించే బాలసూర్యుని వలె కనిపించాడు. త్రిపురాసుర సంహారి అయిన మహాదేవుడు విడిచిపెట్టిన దైత్యులను సంహరించే అతి పెద్దదైన గగుర్పాటును కలిగించే వింటిని స్కందుడు పైకెత్తి భీషణ సింహనాదంతో ముల్లోకాలలోని చరాచర జీవజాలాన్ని అంతటిని మూర్చిల్ల చేశాడు. మేఘనాదం వంటి అతని భయంకరమైన గర్జనను విని చాలా ప్రాణులు నేలరాలాయి. ఆ సమయంలో అతనిని శరణు వేడిన ప్రాణులన్నీ అతనికి పార్షాదులుగా చెప్పబడ్డాయి. వారందరికీ మహాబాహువైన కార్తికేయుడు అభయమిచ్చాడు. అనంతరము అతడు శ్వేతపర్వతం పైకెక్కి హిమాలయ పుత్రుడైన క్రౌంచ పర్వతాన్ని బాణాలతో తొలిచివేశాడు. ఆ రంధ్రం నుండే హంసలు, గ్రద్దలు నేటికి మేరు పర్వతానికి వెళుతున్నాయి. కార్తికేయుని బాణాలు గాయపడిన క్రౌంచ పర్వతము మిక్కిలిగా ఆర్తనాదం చేస్తూ పడిపోయింది. అది పడిపోయాక మిగిలిన పర్వతాలన్నీ పెద్దగా ఘోషించసాగాయి. మిక్కిలి ఆర్తితో కూడిన పర్వతాల ఆ ఘోషను విని కూడా కార్తికేయుడు చలించలేదు. పైగా ఒక శక్తిని చేతిలోకి తీసుకొని సింహనాదం చేయసాగాడు. అతడు ఆ శక్తిని విసరగానే అది శ్వేతగిరి యొక్క ఒక పెద్ద శిఖరాన్ని కూల్చివేసింది. ఆ దెబ్బకు శిథిలమైపోయిన ఆ శ్వేత పర్వతము ఇతర పర్వతాలతో సహితంగా భూమిని వదిలి ఆకాశంలోనికి ఎగిరిపోయింది. భూమి కూడా భయపడి ఎక్కడెక్కడి నెర్రెలు విచ్చిపోయింది. కాని వ్యాకులపాటుతో కార్తికేయునికి చెంత చేరగానే తిరిగి బలం పుంజుకున్నది. పర్వతాలు కూడా అతని పాదాలకు తలవంచి తిరిగి భూమిని చేరుకున్నాయి. ఆనాటి నుండి శుక్ల పక్ష పంచమి రోజున లోకులు అతనిని పూజించసాగారు. ఇక్కడ సప్తర్షులకు ఆ మహా తేజస్వి అయిన పుత్రుడు పుట్టినట్లుగా తెలియగానే వారంతా అరుంధతిని తప్ప మిగిలిన భార్యలందరినీ వదిలివేశారు. కాని స్వాహాదేవి సప్తర్షులకు నేను ఎరుగుదును,
అతడు నా కొడుకే, మీరు అనుకుంటున్నట్లు కాదు అని గట్టిగా చెప్పింది. అగ్ని కామాతురుడై ఉండగా గమనించిన విశ్వామిత్ర మహర్షి సప్తఋషుల యజ్ఞం పూర్తి అయ్యాక సూక్ష్మ రూపంలో అగ్నిని వెన్నంటి వెళ్ళాడు కనుక అతనికి జరిగినదంతా స్పష్టంగా తెలుసును. అతడు కూడా సప్తఋషులతో మీ భార్యల అపరాధమేమీ లేదని చెప్పాడు. అతని వలన జరిగిందంతా యథావిధిగా విన్నప్పటికీ వారు తమ భార్యలను వదిలివేశారు. దేవతలు స్కందుని బల పరాక్రమాలను గూర్చి విన్నారు. వారు పరస్పరం కలుసుకొని ఇంద్రుని వద్దకు వచ్చి, దేవరాజా, స్కందుని బలము సహింప సఖ్యం కానిది. మీరు వెంటనే అతనిని సంహరించండి. మీరు అలా చేయకపోతే అక్కడే దేవతలకు రాజు అయిపోతాడు, అతడే దేవతలకు రాజు అయిపోతాడు అని చెప్పారు. ఇంద్రునికి తన విజయం గురించి నమ్మకం లేకపోయినా ఐరావతం ఎక్కి దేవతలందరితో కలిసి స్కందునిపై దండెత్తాడు. అక్కడికి చేరి ఇంద్రుడు సమస్త దేవతలు భీషణ సింహనాదాలు చేశారు. ఆ శబ్దాన్ని విని కార్తికేయుడు కూడా సముద్రంలో పెద్దగా గర్జించాడు. ఆ మహానాదంతో దేవతల సైన్యం నిశ్చేష్టమైందన్నమాట. అది వ్యాకులపాటుతో సముద్రం వలె క్షోభించిపోయింది. దేవతలు తనను చంపడానికి రావడం చూసి ఆ అగ్నిపుత్రుడు కార్తికేయుడు కోపంతో తన ముఖం నుండి మండిపడుతున్న అగ్ని జ్వాలలను పంపించాడు. ఆ జ్వాలలు భయంతో కంపించిపోతున్న దేవ సైన్యాన్ని కాల్చివేయసాగాయి. దాని వలన శరీరాలు, శిరస్సులు, ఆయుధాలు, వాహనాలు కాలిపోయి వారంతా చల్లాచదురై చిన్నా భిన్నమైన నక్షత్ర గణంలా కనిపించసాగారు. ఈ రీతిగా అగ్నికి ఆహుతి అయిపోతూ ఉండడంతో వారంతా ఇంద్రుడిని వదిలి స్కందుడినే శరణువేరాడు. అప్పటికి వారికి కొంత స్వస్థత చిక్కింది. దేవతలంతా వదిలి వెళ్ళాక ఇంద్రుడు అతనిపై వజ్రాయుధం ప్రయోగించాడు. అది స్కందుని కుడివైపున గాయపరిచింది. దానితో అతనికి ఆ అంగం నుండి ఇంకొక పురుషుడు పుట్టాడు. అతడు యువకుడై బంగారు కవచంతో శక్తిని, దివ్య కుండలాలను ధరించి ఉన్నాడు. స్కందుని శరీరంలో వజ్రాయుధం ప్రవేశించడం వలన పుట్టిన కారణంగా అతనికి విశాఖుడు అని పేరు వచ్చింది. ఇంద్రునికి మిక్కిలి భయం కలిగింది. అతడు చేతులు జోడించి స్కందుడినే శరణుజొచ్చాడు. సాధువైన స్కందుడు సేనా సహితంగా అతనికి అభయమిచ్చాడు. దేవతలు సంతోషించి వాద్యాలు మోగించారు. ఆ సమయంలో ఋషులు అతనితో, దేవశ్రేష్ఠుడా, నీకు శుభమగుగాక. నీవు సమస్త లోకాలకు మేలు చేకూర్చు. నీవు పుట్టి ఇప్పటికి 6 రాత్రులే గడిచాయి. అయినా సమస్త లోకాలను నీవు వశపరుచుకున్నావు. వీరందరికీ అభయాన్ని ప్రసాదించావు కాబట్టి నీవే ఇంద్రునివై ఈ ముల్లోకాలకు భయం లేకుండా చెయ్యి అన్నాడు. కార్తికేయుడు, మునులారా, ఈ ఇంద్రుడు త్రిలోకాలకు ఏమి చేస్తూ ఉంటాడు? ఈ దేవతలను ఎలా రక్షిస్తూ ఉంటాడు అని అడిగాడు. అప్పుడు ఋషులు, ఈ ఇంద్రుడు సమస్త ప్రాణులకు బల తేజస్సులను, సంతానాన్ని, సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అతడు సంతుష్టుడైతే అన్ని రకాల కోరికలను తీరుస్తాడు. దుష్టులను శిక్షిస్తాడు, శిష్టులను రక్షిస్తాడు. ప్రాణులు చేసే ప్రతి పనిని అనుశాసిస్తూ ఉంటాడు. సూర్యుడు లేనప్పుడు సూర్యుని గాను, చంద్రుడు లేనప్పుడు చంద్రుని గాను ప్రకాశిస్తూ ఉంటాడు. ఇదే రీతిగా వేర్వేరు కారణాల వలన అగ్ని, పృథివీ, వాయువు, జలంగా కూడా అవుతూ ఉంటాడు. ఇంద్రునికి అమితమైన శక్తి ఉన్నది కాబట్టి ఈ పనులన్నింటికీ అతడే చేయవలసి ఉంది. ఓ వీరుడా, నీవు కూడా చాలా బలవంతుడు కాబట్టి నీవే మాకు ఇంద్రుడివికా అన్నారు. అప్పుడు ఇంద్రుడు కూడా, మహాబాహు, నీవు ఇంద్రుడివి అయ్యి మాకందరికీ సుఖాన్ని ప్రసాదించు. నీవు నిజానికి ఈ పదవికి యోగ్యుడవు కాబట్టి ఇప్పుడే నిన్ను అభిషేకించుకో అన్నాడు. దానికి బదులుగా స్కందుడు, శక్రుడా, నీవు నిశ్చింతగా త్రిలోకాలను పరిపాలించు. నేను నీ సేవకుడను. నేను ఇంద్ర పదవిని కోరుకోవడం లేదు అన్నాడు. ఇంద్రుడు, వీరుడా, నీ బలము అద్భుతమైనది. నీ పరాక్రమానికి చకితులైన ప్రాణులు నన్ను చిన్నచూపు చూస్తారు. అంతేకాదు వారు మన మధ్య భేదం కలిగించడానికి ప్రయత్నిస్తారు. ఈ రీతిగా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు నీకు నాకు యుద్ధం తప్పదు. నా నిశ్చయం ప్రకారం అందులో నీకే విజయం లభిస్తుంది కాబట్టి నీవే ఇంద్రుడివిక. ఇక దీని గురించి ఏమీ ఆలోచించకు అన్నాడు స్కందుడు. శక్ర, ఈ ముల్లోకాలకు నాకు కూడా నీవే రాజువు. చెప్పండి, మీరు ఆజ్ఞాపించిన పని ఏమి చేయను నేను అని అడిగాడు. దానికి ఇంద్రుడు, సరే, నీవు చెప్పినట్లుగా నేనే ఇంద్రునిగా ఉంటాను. నిజంగా నీవు నా ఆజ్ఞ పాటించదలుచుకుంటే విను. నీవు దేవసేనాపతి పదవికి అభిషిక్తుడువు కా అన్నాడు. అప్పుడు స్కందుడు అంగీకరిస్తూ, సరే, మంచిది. దానవుల యొక్క వినాశనం, దేవతల ప్రయోజన సిద్ధి, గోబ్రాహ్మణుల హితం కోసం మీరు సేనాపతి పదవి అందు నన్ను అభిషిక్తుడిని చేయండి అన్నాడు.
మార్కండేయుడు చెబుతున్నాడు, స్కందుడు ఇలా తన అంగీకారం తెలుపగానే ఇంద్రుడు సమస్త దేవతలతో కూడి అతనిని దేవసేనాపతిగా చేశాడు. ఆ సమయంలో మహర్షులందరూ అతనిని పూజించారు. తలపై బంగారు ఛత్రం అమర్చబడింది. అంతలో అక్కడికి పార్వతీ సమేతుడైన పరమశివుడు వేంచేశాడు. అతడు విశ్వకర్మ తయారు చేసిన ఒక మాలను స్వయంగా అతని మెడలో వేశాడు. అగ్నిదేవుడు ఒక పక్షిని ఇచ్చాడు. దాని యొక్క కాలాగ్ని వంటి ఎర్రని రంగు కల ధ్వజము ఎప్పుడు అతని రథం మీద ఎగురుతూ ఉంటుంది. సమస్త ప్రాణుల యొక్క చేష్టలను, కాంతిని, శాంతిని, బలాన్ని, దేవతల యొక్క విజయాన్ని పెంపొందింపజేసే శక్తి స్వయంగా అతని ఎదుట వచ్చి అతని ఆధీనమైంది. అతనికి పుట్టుకతో పాటే ఉత్పన్నమైన కవచము అతని శరీరానికి చేరింది. అది యుద్ధ సమయాలలో స్వయంగా ఆవిష్కృతమవుతూ ఉంటుంది. పుట్టుకతో పాటే స్కందునిలో శక్తి, ధర్మము, బలం, తేజం, కాంతి, సత్యము, ఉన్నతి, బ్రాహ్మణ్యత, అసమ్మోహము, భక్త రక్షణ, శత్రు సంహారము, లోకరక్షణ ఈ అన్ని గుణాలు కూడా ఉన్నాయి. ఈ రీతిగా సమస్త దేవగణాలు అతనిని తమ సేనాపతిగా చేసుకున్నాయి. దాని తరువాత కార్తికేయుని ఎదుట వేల కొద్ది దేవసేనలు వచ్చి నిల్చొని మీరే మాకు పతి అన్నారు. అతడు వారందరినీ చేపట్టి వారిచే సమ్మానింపబడి వారికి అందరికీ అభయం ఇచ్చాడు. అప్పటికిని ఇంద్రునికి కేసీ రాక్షసుని చేతుల నుండి విడిపించిన దేవసేన గుర్తుకు వచ్చింది. సందేహం లేదు, ఇతనే బ్రహ్మదేవుడు దేవసేనకు పతిగా నిర్ణయించాడు అనుకున్నాడు. అందుకని వెంటనే వస్త్రాలంకారాలతో అలంకరింపబడిన దేవసేనను స్కందునికి వద్దకు తీసుకుని వచ్చి, దేవశ్రేష్ఠ, నీవు పుట్టడానికి ముందుగానే బ్రహ్మదేవుడు ఈమెను నీ పత్నిగా నిర్ణయించాడు. కాబట్టి నీవు ఈమెను శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ పూర్వకంగా వివాహం చేసుకో అన్నాడు. స్కందుడు ఆమెను శాస్త్రోక్తంగా వివాహమాడాడు. ఆ సమయంలో మంత్రవేత్త అయిన బృహస్పతి మంత్రాలు చదువుతూ హోమాలు నిర్వర్తించాడు. ఈ రీతిగా దేవసేన కార్తికేయునికి పట్టపురాణి అయి మిక్కిలి పేరు తెచ్చుకున్నది. ఈమెనే బ్రాహ్మణులు షష్ఠి, లక్ష్మి, ఆశ, సుఖప్రద, సినివాలి, కుహు, సద్రుతి, అపరాజిత అని కూడా అంటూ ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తము. రేపు మనము కార్తికేయుని యొక్క ఉదార కర్మల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.